మనమైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. బట్ సాడ్ థింగ్ ఏంటంటే దీనికి కనెక్టివిటీ లేదు, దీన్ని ఎక్కేంత స్కోప్ కూడా లేదు. నేనైతే అక్కడిని దూరం నుంచి ఏమనుకున్నా అంటే ఆ లాస్ట్ దాకా వెళ్దాం అనుకున్నా. అది హలో గాయస్, ఎట్లా ఉన్నారు మీరందరూ? సో టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. నేనైతే ఇప్పుడు దాకా 1 మినిట్ కూడా నిద్రపోలేదు. అసలు రాత్రి మొత్తం ఏం చేస్తాను నాకే తెలియదు. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా నిద్రపట్టలేదు. సో ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతున్నా. సో ఫైనల్లీ డిసైడ్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి, ఎలానో ఈరోజు సాటర్డే కాబట్టి మనకు వీకెండ్ ఉంది. సో ఏదో ఒకటి చేద్దాం, ఎక్కడికొక్కడ పోదామని చెప్పేసి అనుకుంటున్నా. సో చూద్దాం. ఇప్పుడు దాకా నేనైతే ఎక్కడికి వెళ్ళాలో నేనైతే డిసైడ్ అవ్వలేదు. బట్ ఎక్కడికొక్కడికి వెళ్దాం. సో ప్రస్తుతానికైతే నేను ఏదో ఒకటి బ్లాక్ కాఫీ అయితే పెట్టుకున్నా. సో బ్లాక్ కాఫీ తాగేసి ఎక్కడికొక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యేసి తర్వాత స్టార్ట్ అవుతాను నేను. సో ఆల్రెడీ టైం 5 అయింది కాబట్టి మేబీ బీచ్కి వెళ్తే బాగుంటుంది అని నేనైతే డిసైడ్ అవుతున్నా. మేబీ ఎందుకంటే ఒక 1.5 hour తర్వాత సన్ రైజ్ అవుతుంది అట్లా 6:30కి అట్లా. సో మంచి వ్యూ వస్తుంది కాబట్టి బీచ్కి వెళ్దామని డిసైడ్ అని నేనైతే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రాత్రి మొత్తం లైట్స్ వేసుకొని తిరుగుతూనే ఉన్నా. సో వీళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యారు. నా పెట్ టర్టిల్స్ చూపిస్తా. సో వీళ్ళే నా పెట్ టర్టిల్స్. వీళ్ళకి నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్స్ పేర్లు పెట్టాను. ఒకడేమో బెలేరియన్, ఇంకోటి వేగార్. సో నైట్ మొత్తం నేను తిరుగుతూనే ఉన్నాను లైట్స్ వేసుకొని. సో వీళ్ళు కూడా నిద్రపోలేదు, నాతో పాటు వీళ్ళు కూడా మేల్కొనే ఉన్నారు నైట్ నుంచి. సో అదనమాట. ఇప్పుడు బ్లాక్ కాఫీ తాగేసి మనమైతే ఏదో ఒక బీచ్, ఏదో తెలీదు, ఏదో ఒక బీచ్ డిసైడ్ అవుతా. సో అక్కడికి స్టార్ట్ అయిపోదాం, మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో నేనైతే రెడీ అయిపోయినా. హియర్ వి గో, వీ హ్యావ్ ద బ్లాక్ కాఫీ. సో రీసెంట్గా ఏమైందంటే నేను ఒక కొత్త కంపెనీ స్విచ్ అయ్యాను. అండ్ దాంట్లో టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుండి నైట్ 10:30 దాకా ఉంటుంది నా షిఫ్ట్. సో నైట్ మొత్తం మళ్ళీ మూవీస్ చూసి నిద్రపోయేసి పొద్దున్న లేచేసరికి మధ్యాహ్నం 1 అట్లా అవుతుంది. అండ్ మళ్ళీ 1కి లేచిన తర్వాత 1:30 నేను షిఫ్ట్ జాయిన్ అయిపోతున్నాను. సో నిజం చెప్పాలంటే ఏ టైంకి లేస్తున్నానో ఏ టైంకి నిద్రపోతున్నానో నాకే తెలియట్లేదు. సో దానివల్ల అసలు నా స్లీప్ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు నేను ప్రస్తుతానికి జాగారం చేస్తున్నా. సో ఎనీవేస్, ఎలాగో ఈరోజు వీకెండ్ కాబట్టి ఎలాగో చిల్ అవుదామని డిసైడ్ అయ్యాం. సో లెట్స్ గోస్ టు సమ్ అదర్ ప్లేస్. సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసిన. అసలు రాత్రి వచ్చేటప్పుడు నాకైతే అసలు మర్చిపోయిన సంగతి ఏంటంటే నా బైక్కి అసలు హెడ్లైటే లేదు. సో అస్సలు వచ్చేటప్పుడు ఒక్కటి కూడా నాకేం కనిపించలేదు. సో అందుకని అసలు కెమెరా కూడా పెట్టలేదు. అండ్ దానికంటే ముందు నా దగ్గర ఒక యాక్షన్ కెమెరానే లేదు, మోటో బ్లాగ్ సెటప్ కూడా లేదు. కాబట్టి నేను అసలు బైక్ రైడ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. బట్ ప్రస్తుతానికైతే మనం వచ్చేసాం బీచ్ కాడికి. సో దిస్ ఇస్ ద వ్యూ.
ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనం కూడా కపుల్స్లా వస్తే బాగుంటుందని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, మనకైతే ఎవరు లేరు. సో సింగిల్గానే రావాల్సి వచ్చింది ఈ రోజుకి. సో ఇప్పుడు ఎలాగో మనం ఏం పీకేది లేదు కాబట్టి ఆ లాస్ట్లో అయితే ఒక బ్రిడ్జ్ ఉంటుంది చాలా దూరంలో. సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా, కనిపిస్తున్నట్టేమో ఉంది. సో ఎలాగో మనం ఖాళీగానే ఉన్నాం కాబట్టి అక్కడ దాకా వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కనిపించవు కానీ కొంచెం దూరం పోతే ఇక్కడ క్రాబ్స్ కూడా కనిపిస్తాయి. మనం ఆ బ్రిడ్జ్కి దగ్గర వెళ్తూ ఉంటే అక్కడ కనిపిస్తాయి, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ జనాలు ఉంటారు కాబట్టి జనాలు ఉండే కాడ ఉండవు. సో ఇక్కడ చూస్తే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అన్నీ ఆ క్రాబ్సే పెడతాయి అన్నమాట. ఈ వాటికి హైడింగ్ స్పాట్స్. సో చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని దాంట్లోనే దక్కుంటూ ఉంటాయి. సో మోస్ట్లీ ఇప్పుడు కనిపించవి, కొద్దిగా దూరం వెళ్తే కనిపిస్తాయి. చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ షెల్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవి. హలో. అరే వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇందాక నుంచి చేతిలో ఈ ట్రైపాడ్ పట్టుకొని వెళ్తానే ఉన్నాను, కానీ ఆ బ్రిడ్జ్ వస్తుందని చూస్తూ ఉన్నా. ఇప్పుడు దాకా బ్రిడ్జ్ రాలేదు. వెళ్దాం. ఇంకా నాకు తెలిసి ఇంకా 20 మినిట్స్ పట్టేలా ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి. ఎంత జూమ్ చేసినా కూడా ఓకే, జూమ్ చేస్తే ఇప్పుడు కనిపిస్తుంది. మేబీ ఇంకో 20 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మనం అక్కడికైతే రీచ్ అవుతాం. ఇక్కడ చూస్తే క్రాబ్స్ తిరుగుతూ ఉన్నాయి బీచ్లోకి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నేను ఇట్లనే బ్లాగ్ తీసుకొని నడుచుకుంటూ పోతూ ఉన్నాను. వెనకాల అయితే ఇద్దరు బ్రోస్ అన్నారు, ఇప్పుడు కనిపించకపోవచ్చు. బట్ వాళ్ళిద్దరైతే నా దగ్గరకు వచ్చేసి బ్రో మీరు బ్లాగరా అని అడిగారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి, నేనైతే బ్లాగర్ కాదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, నాకు పెద్ద ఫాలోవర్స్ కూడా ఏం లేదు, జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేస్తున్నా అని చెప్పా. సో వాళ్ళైతే బ్రో మీ ఇన్స్టా చెప్పండి బ్రో, ఫాలో అవుతామని చెప్పేసి ఇన్స్టా తీసుకొని నన్ను అయితే ఫాలో చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ బ్రో ఫాలో చేసినందుకు. నేనైతే ఇలా కూడా ఫాలోవర్స్ పెంచుకోవచ్చు అని నాకైతే తెలియదు. బట్ ఇట్ వాజ్ నైస్ ఇంటరాక్షన్. సో దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదో ఎక్కడో ఒక ప్లేస్కి వచ్చేసి రీల్స్ షూట్ చేసుకొని ఆర్ ఏదో వీడియో తీసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మనకు ఫాలోవర్స్ పెరిగిపోతారు. అఫ్కోర్స్ పెరుగుతారు. బట్ అనదర్ వే ఏంటంటే, ఇలాగ మనం ఎట్లయినా బయటికి వచ్చినప్పుడు కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళతో కాసేపు మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, ఇట్లా చేస్తే కూడా మనకి పీపుల్ అనే వాళ్ళు తెలుస్తారు, వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది. సో ఇట్ వాజ్ ఎ నైస్ ఇంటరాక్షన్. అండ్ దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఏదో ఒక రీల్ షూట్ చేస్తున్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కోసం అని చెప్పేసి. సో వాళ్ళకైతే వాళ్ళ దగ్గర పెద్ద హై అండ్ మొబైల్ లేదు. నేనైతే మా బ్రదర్ది iPhone 15 యూస్ చేస్తున్నా. సో వాళ్ళైతే బ్రో మీ దగ్గర ఐఫోన్ ఉంది కదా, ఒక రీల్ షూట్ చేయండి అని చెప్పారు. ఇంకా నేనైతే నో చెప్పలేకపోయా. సో వాళ్ళ కోసం ఒక 2 వీడియోస్ క్లిక్ చేసా వాళ్ళ కోసం బీచ్లో. అండ్ అసలు నేను ఈరోజు కొద్దిగా కూడా తడిచిపోకుండా ఇంటికి వెళ్దాం అనుకున్నా. బట్ వాళ్ళు అడిగేసరికి ఇంకా కొద్దిగా లోపల పోయి వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల నా ప్యాంట్ కూడా తడిచిపోయింది. బట్ దట్స్ ఓకే. ఇట్ వాజ్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. సో ఎప్పుడైనా బీచ్కి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో వస్తే చాలా జాలీగా ఉంటుంది. మేమైతే ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాం. 4 మెంబర్స్ కలిసి వచ్చేవాళ్ళం బైక్ మీద. అండ్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా బ్రిడ్జ్ దాకా వెళ్ళేసి వస్తాం.
కానీ ఎంత జాలీగా ఉంటుందంటే మేము రేసెస్ పెట్టుకొని రన్నింగ్ రేసెస్ లాగా ఒంగుడు దూకుడు ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. రేసెస్లో ఎట్లా అంటే లాస్ట్ ఎవడొస్తే వాడికే. సో ఇలాంటి ఒక చిన్న చిన్న టైప్ ఆఫ్ రేసెస్ పెట్టుకొని ఆబ్వియస్గా నేను ఎప్పుడు ఓడిపోయేవాడిని, ఎందుకంటే మనం రన్నింగ్లో పెద్ద ఫాస్ట్ కాదు కాబట్టి వాళ్ళందరూ నాకంటే ముందు పరిగెత్తేవాళ్ళు. అట్లా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇలాగా మేము ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు సింగిల్గా వచ్చేసరికి అసలు బోర్ కొట్టేస్తూ ఉంది. సో ఏమైనా ఒక్కటి అర్థమవుతుంది ఏంటంటే, ఎంత డిస్టెన్స్ అయినా కూడా మనకి నచ్చిన వాళ్ళు ఉంటే, మనకి ఫేవరెట్ పర్సన్స్ కానీ ఉంటే, వాళ్ళతో ఎంత డిస్టెన్స్ అయినా అసలు చాలా తక్కువ డిస్టెన్స్ అనిపిస్తుంది. బట్ మనకి ఫేవరెట్ పర్సన్స్ లేరు, ఆర్ మనం జస్ట్ ఏదో వెళ్తా ఉన్నాం సింగిల్గా అంటే, అది ఎంత చిన్న డిస్టెన్స్ అయినా కూడా చాలా పెద్ద భారంగా, చాలా పెద్ద డిస్టెన్స్లో అనిపిస్తుంది. సో లైఫ్లో ఏదైనా ఉండాలి అంటే అది మెయిన్ థింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వీళ్ళే. సో వీళ్ళు కానీ ఉందంటే నీ లైఫ్ ఇంకా జాలీయే ఇంకా. సో ఇప్పుడే బ్రిడ్జ్ దగ్గరికి నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక బ్రదర్ అయితే మాట్లాడినారు. సో అతను ఏమన్నాడంటే, పొద్దునే వెళ్ళారంట వేటకి, బట్ ఇంజిన్లో ఏదో ట్రబుల్ వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేసామని చెప్పారు. ఇక్కడ చూస్తుంటే మీకు షిప్స్ కనిపిస్తున్నాయి, షిప్స్ కాదు బోట్స్. సో ఇవి నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాయి. నేను అడిగిన వాళ్ళని, ఎందుకంటే నాకు అస్సలు ఐడియా లేదు ఈ షిప్స్ గురించి కానీ బోట్స్ గురించి కానీ. సో ఏమడిగినా అంటే, బ్రో ఈ 2 కిలోమీటర్స్ దూరంలోనే మీకు చేపలు దొరుకుతాయని అడిగిన. బట్ అతను ఏం చెప్పినా అంటే, 2 కిలోమీటర్స్లో అసలు ఏం దొరకవు బ్రో, 15 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే చేపలు దొరుకుతాయంట. బట్ యా మేబీ వన్ డే మనం కూడా ఛాన్స్ వస్తే సీ లోపలికి వెళ్ళాలి ఒకసారి సీ లోపలికి వెళ్ళేసి ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దూరంలో అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. అదైతే నాకు లిస్ట్లో ఉంది, ఏమంటారు బకెట్ లిస్ట్. సో బకెట్ లిస్ట్లో అయితే ఉంది ఒకసారి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. సో ఆ డే ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనమైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. బట్ సాడ్ థింగ్ ఏంటంటే దీనికి కనెక్టివిటీ లేదు, దీన్ని ఎక్కేంత స్కోప్ కూడా లేదు. నేనైతే అక్కడిని దూరం నుంచి ఏమనుకున్నా అంటే ఆ లాస్ట్ దాకా వెళ్దాం అనుకున్నా. అది పెంట్ హౌస్ ఏదో అంటారు కదా, సో ఆడదాకా వెళ్ళేసి వద్దాం అనుకున్నా. బట్ అసలు ఇక్కడ ఎక్కడానికి కనెక్టివిటీ లేదు. ఇక్కడ ఎక్కినా కూడా ఆ లాస్ట్లో కనెక్టివిటీ లేదు. అక్కడి నుంచి జారి పడ్డామంటే ఇంకంతే గల్లంతే. ఇంకా 4 రోజుల తర్వాత ఏదో ఒక షోర్లో వచ్చి కొట్టుకొని వచ్చి పడతాం. సో ఇలాంటి రిస్క్స్ ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ కనెక్టివిటీ ఉంటే పోవచ్చు, కానీ కనెక్టివిటీ లేనప్పుడు వీ షుడ్ నాట్ రిస్క్ అవర్ లైఫ్స్. అసలు నేను ఆ దూరం నుంచి అసలు ఏమనుకున్నా అంటే, ఘర్షణ సినిమాలో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫైట్ సీన్ రీక్రియేట్ చేసి ఇక్కడ అనుకున్నా. బట్ ఇక్కడ యూస్ అసలు నడవడానికే ఛాన్స్ లేదు. ఇంకా సీన్ రీక్రియేట్ కాదు కదా, ఏం చేయలేము ఇక్కడ. సో ఐ థింక్ నేను ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తా, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఇంకా నేను తీసుకుంటా పోలేను. సో ఇక్కడ దాకా అయితే మనం వ్లాగ్ ఎండ్ చేద్దాం. మేబీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు